ఉంటే సంతోషం, ఆయన కలిగి ఉంటే సంతోషం, ఆయన వాక్యములు కలిగి ఉంటే సంతోషం, శ్రమలలో సంతోషం, కష్టాలలో సంతోషం, ఇరుకులలో సంతోషం, ఆపదలలో సంతోషం ఆయన ఇస్తాడు. రండి, ఆయన ఎందుకు రాని వారు ఇప్పుడైనా రండి. వచ్చిన వారు ఆయన కొరకు నమ్మకంగా ఉండండి. ఆయన కొరకు నమ్మకంగా ఉందాం. చదవండి చివరిగా 40. అమ్మాడో ఆయన దాచబడిన ధనము సంఘమే కాబట్టి అన్ని ఏ విధంగా కొన్నాడో చూడండి. ఆ ఫలాన్ని ఒకసారి చదువుకున్నా. అమ్మాడా కొంత అమ్మాడా ఏం చెప్పడంలో మీరెవరు కూడా కలిగినదంతా అమ్మాడండి. ఆయన కలిగినదంతా అమ్మేశా. పిలిపి పత్రిక చదువుకుందాం. 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందామా? 6 నుండి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం కొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఆయన ఎవరంట? దేవునితో సమానుడు. ఇంకెవరాయన? దేవుని స్వరూపం. బాగా వినండి, యేసుక్రీస్తు దేవుని స్వరూపమై ఉండి, దేవునితో సమానుడై ఉండి, ఇంకా చెప్పాలంటే దేవుడై ఉండి, దేవుని స్వరూపమై ఉండి, దేవునితో సమానుడై ఉండి, ఇంత గొప్ప భాగ్యం ఆయన ఏమి విడిచిపెట్టాడో, ఆయన ఏమి తనకున్నదంతా వదులుకున్నాడు. ఏం వదులుకున్నాడో చూడండి, ఈ సంఘం కొరకై.